నేను జబర్దస్త్ డైరెక్షన్ టీము. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ మన సుధీర్ సేనారెడ్డి అని చెప్పేసి ఒక డిమాండ్ చేశాడు. ప్రతి స్క్రిప్ట్ లోనే అమ్మాయి గెస్ట్ గా ఉండాలి, ఆ పక్కన మనోడు ఉండాలని చెప్పేసి. దీనికి ఆదిశంకర్ రెడ్డి వాళ్ళ టీం ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఒప్పుకుని సంతకాలు పెడతారు లేదో ఇప్పుడు చూద్దాం. అనే ఎప్పుడు హీరోగా చేసే నువ్వు విలన్ క్యారెక్టర్ ఏంటన్నా? ఏం ధోని కంటే గొప్ప ఉన్నా నేను? ఒరే నువ్వు ఎన్నైనా చెప్పరా, నీలో ధోని కనపడుతున్నాడు. అంటే నేను వెళ్ళిపోతే నువ్వు సోలోగా టీమ్ లీడర్ చేద్దామనే? నేను ఆదిశంకర్ రెడ్డి, తెలుసుగా? ఆదిశంకర్ రెడ్డి అంటే మామూలుగా ఉండదా? ఇవరే చిరంజీవి గారు వాయిస్ చెప్తావట్రా, ఇందులో నువ్వు విలనా? ఓ విలన్ కదా. నేను ఆదిశంకర్ రెడ్డి, వీళ్ళంతా నా తమ్ముళ్ళు. అన్నయ్య నేను తమ్ముడు అన్నప్పుడే నిన్ను తమ్ముడు అన్న చూసి అక్కడే ఇంకా నువ్వు అన్నయ్య అని పిలిచావు చూసా అక్కడ మొత్తం. ఏది ఏమైనా సరే నువ్వు మా అన్నయ్య అన్న, నీకోసం మేము ప్రాణాలు ఇస్తాం. ఎవరు ఇవ్వమంటావా? కిడ్నీ ఇవ్వమంటావా? అసలు ఏమి ఇవ్వమంటావు? నేను ఇచ్చిన లీడ్ కరెక్ట్ గా ఉంటారు చాలా, నాకు ఇవేం వద్దు ప్లీజ్. ఇంతకీ మనకు ఒక చెల్లు ఉండాలి కదా, అదేది? ఇది రోడ్డు అనుకొని తెగ తిరిగేస్తుంది. ఇలా మీ చెల్లెలు వచ్చింది, స్నేహలత రెడ్డి. లాగేవాళ్ళు నరేష్ గారి చెడ్డి. మన అమ్మ నాన్నలకి మన 5 మంది కదా, నేను ఒక్కదాన్ని అందంగా పుట్టాను, మీరెందుకన్నా ఎలా పుట్టారు? ఇప్పుడు మా 5గురికి చెప్పులు ఉన్నాయి కదా, మరి నీవు అలాగే ఉంటే మావి తెగుతూ ఎందుకు చెప్పు? ఇంతకీ వాళ్ళు ఎక్కడ? ఎక్కడ? అదేంటి వాళ్ళు వచ్చే ముందు మీరు కొంచెం ఉంటది అన్నారు? కింద 100 చెప్తాం, పైకి వచ్చాక పర్ఫార్మెన్స్ మారుతాయి మొత్తం. పర్ఫార్మెన్స్ మారితే పర్లేదు, స్కిట్టే మారిలా ఉంది. వాళ్ళు వచ్చే మొత్తం మారుతారు, నువ్వు దీనికే భయపడుతున్నావు చూసుకో. ఏమైనా ప్రాబ్లమా? అయినా చిరంజీవి గారు అంటే ఇంద్రసేనారెడ్డి అంటే ఎలా ఉండాలి? చిరంజీవి గారు వాయిస్ అంటే అలా కాదు. చెప్పనా? లంచం 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 మంచం 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 కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారండి. మీరు కోరుకున్న మనుషులు కాదు, కోరికలతో ఉన్న మనుషులు. హేరా ఎలా కొట్టింది దెబ్బ? అవును, నేను తీర్చలేవు కదా, వాటి గురించి నువ్వు బాగానే చెప్తాలే కానీ చెప్పు. అలా కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు అనుకున్నారా? నువ్వు ఎక్కడికి పోయినా కరువు మనిషి వేలే కానీ చెప్పు. సరే కూర్చోండి. కాస్ట్యూమ్ తెచ్చినప్పుడు బాగానే ఉంది కదా ఇది. వేరు మీ ముందు కాలేసుకోవచ్చు, మీరు నా ముందు కాలేయకూడదురా? నువ్వు మాత్రం మా ముందు అన్ని, మేము మాత్రం జస్ట్ కాలేయకూడదా? ఆ కళ చూడది పండు గొప్పలా ఉన్నావు. తీస్తే నువ్వు అలాగే ఉన్నావు, అందుకే ఇట్లా. వాళ్ళ డిమాండ్లకి మేము సంతకాలు పెట్టం. శత్రువులు మన మీద దండెత్తున్నారా? దండ కూడా కాదు, సాలో కూడా పట్టుకొస్తేనే సన్మానం. కళ్ళజోడు తీస్తే చాలు రా నీకొక్కడికనే. ఇదిగో ఆడు ఊ అనగానే అందరు వెళ్ళారు, నేను ఊ అంటే మీరు రావాలి కదరా? రాత్రి అంతా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళతో స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. నువ్వు రాత్రి ఎక్కడో చెప్పి వస్తాం. సర్లే నించోండి, సర్లే నించోండి. మా డిమాండ్లు ఏంటో చెప్తాం, అవి తీరిస్తే మీకు సంతకాలు పెట్టేస్తాం. రే చెప్పండి. చెప్పరా. సంతకాలు పెట్టాలంటే నువ్వు ఇష్టంగా పెంచుకున్న హెయిర్ స్టైల్ ని తీసేయాలి. సుధీర్ సేనారెడ్డి వాడు ఏమంటాడు విన్నావా? ఇష్టమైన పెంచుకున్న హెయిర్ వద్దు, తీబాకు సుధీర్ సేనారెడ్డి. ఎందుకురా నా హెయిర్ అంటే నీకు అంత ఇష్టం? అది ఉంటేనే చూడలేకపోతాను, తీస్తే ఇంకా అసలు చూడలేం కదా. రెండో డిమాండ్ చెప్పరా. నువ్వు ఎప్పుడు ఇలా కళ్ళజోడు ఎలా పెట్టుకుంటావు కదా, అది ఇప్పటి నుంచి పెట్టకూడదు. ఇక్కడ పెట్టాడంట్రా. కూర్చోండి చాలు. ఏంటి చిరంజీవి గారా? ఇక మీ డిమాండ్స్ అన్ని అయిపోయినట్టే కదా? సుధీర్ సారా, వాళ్ళ సంతకాలే కాదు, ఆడపిల్లగా నీ సంతకం పెడితే నాకు చెల్లుతుంది. ఇక నా దగ్గర ఏముంది? ఏం లేదా? ఏం లేదా? నా 7 చేతులు తప్ప. ఆ 2 చేతులు తాలు నా మెడలో తాళి కట్టడానికి. సుధీర్ సారా, ఒక్కసారి ఆలోచించుకో. నాకు ఓకే, నాకు ఓకే. నాకు తెలిసిరా నీకు ఓకేనే, ఇది ఒక్కటే మనస్ఫూర్తి చెప్పావు. సరే అయితే పెళ్లి చూపులకి సిద్ధం కండి.
పెద్దవాళ్ళు వచ్చి రెస్పెక్ట్ అవ్వాలని తెలీదా నీకు? పెద్దవాళ్ళంటే ఏంట్రా? ప్యాంట్ జారిపోతుందని చెప్పాడు అంతే. కుక్క కింద కూర్చున్నంత మాత్రాన సింహం కాలేదురా. మొత్తం డైలాగ్ మార్చి చెప్పావు. సింహం కింద కూర్చున్నంత మాత్రాన కుక్క కాదు అని చెప్పాలి. థ్యాంక్ యూ అన్న, నా గురించి కరెక్ట్ గా చెప్పావు. చెల్లెలు నువ్వెందుకు కింద కూర్చుంటున్నావు? రేపటి నుంచి ఆయనతో కలిసి ఉండేదాన్ని అన్నయ్య. ఆయన ఎక్కడుంటే నేను కూడా అక్కడే. ఇక నుంచి సుధీర్ రష్మి కాదు, రేపటి నుంచి సుధీర్ శాంతి. మంచి కాంబినేషన్. అడిగా ఇది అడిగేదే, వాడు అడిగేవాడే. నేను సుధీర్ తో కొద్దిగా ఏకాంతంగా మాట్లాడాలి. ఈ పెళ్లి చూపులమ్మ, దానికి వేరే కార్యక్రమం, అది ఇప్పుడు కాదు. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? ఆ అభిప్రాయం అంటే పెళ్లి ఎప్పుడు చేసుకునేవాడు. మీ ఇష్టాలేంటి? ఒకటా రెండా అమ్మా? ఏది దొరికితే అదే. మొత్తం నేనే అడుగుతున్నా, మీరేం అడగరా? సమ్మరంగా ఆన్సర్లు చెప్తారు, క్వశ్చన్లు అడగరు. మీ వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏంటో చెప్పండి. మా వాడు ఒక అమ్మాయితో ఐటమ్ సాంగ్ చేస్తే దానికి బొచ్చుడు వ్యూవర్షిప్ వస్తుంది. అదే మా వాడు చేస్తే బోల్డ్ న్యూస్ వచ్చింది, తెలుసా మీకు? ఇదంతా అనవసరం. మీ ఇష్టాలు మాకు నచ్చినాయి, మా అమ్మాయి మీకు నచ్చింది కదా, పెళ్లి చేసుకుంటే మీ డిమాండ్ ఓకే చెప్తాం. సుధీర్ సేనా, వాళ్ళు మన మీద పగ తీర్చుకొని రెడీగా ఉన్నారు. ముచ్చట పడుతున్నారు కదా. వాళ్ళు కాదు, నువ్వే దాన్ని చూసి ముచ్చట పడుతున్నట్లున్నావు. ఆ పెళ్లి కార్యక్రమం ఏంటో కానివ్వండి. రండ్రా. మా చెల్లి ఆర్తి కార్తెలో పుట్టింది. ఇక నా డిమాండ్కి ఓకేనా? అప్పుడే అయిపోలేదు. అంటే మా చేతిలో ఒక మేనల్లును పెడితే అప్పుడు నీ డిమాండ్లకు ఓకే. చూసావా మా చెల్లి అంత సిగ్గుపడుతుందో? పదండి. నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది ఇందిరా కదా. ఇందుకే 7 ఏళ్ల నుంచి 3 డైలాగులు ఎత్తున్నారు నీకు. నేనేంటి నాకు అర్థం కాదు. అదే మాకు అర్థం కాదు. అల్లు రామలింగ గారు ఫస్ట్ హాఫ్ లో ఉంటారు కదా, సెకండ్ హాఫ్ లో ఎందుకు వచ్చారో మాకు అర్థం కాదు. నేను వాయిస్ చేసాక కూడా ఇది ఉందిరా అని అర్థం అవ్వలేదా? అబ్బా, ఈ ఎంట్రీలు సాంగ్లు తిరగలేకపోతున్నానండి. నీదేముంది, ఒకప్పుడు తిరుగులేని లీడర్లే ఇప్పుడు తిరగలేని లీడర్లు అయ్యారు. జరుగుతాడు. ఇక్కడ లీడర్లు అంటే మన టీం లీడర్లు అండి. మీరు మళ్ళీ వేరే చోటకి వెళ్ళారు. అవునండి, రాత్రి నిద్దట్లో భయం వేసింది, ఇటు తిరగండి అంటే తిరగలేదే. అంటే నేను భయంతో చచ్చినా పర్లేదా? సుధీర్ టీంలో సన్యం చేసుకున్నా బాగుండు. చేసుకోవాల్సింది. వాడి మొహంలో గుంతలు నువ్వు, నీ మొహంలో గుంతలు వాడు లెక్కేసుకుంటూ కాలం గడుపుకునే వాళ్ళు. ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలని? మిమ్మల్ని ప్రేమతో పెళ్లి చేసుకున్నానండి. అంటే నేనేంటి చలికాలంలో చలికి తట్టుకోలేక చేసుకున్నానా ఏంటి? ఆ కోట నరసింహ గారు తిరిగి కట్నం ఎత్తను చేసుకోమంటే మిమ్మల్ని చేసుకున్నాను, చూసారా? నీకు ఎదురు కట్నం కాదు కదా, ఎదురు బొంగు కూడా ఎవరు. ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవాలనిపించే వాళ్ళు కొంతమంది ఉంటారే. మన దరిద్రం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చేసుకొని ఉంటారు. ఆహా, ఆవిడంటే అంత ప్రేమ. సుధీర్ది రష్మిది జస్ట్ కాంబినేషనే. నాది అనసూయది ఏదో ఎమోషన్, అది ఆవిడకి కూడా తెలియదు. ఆ ఏటీఎం కార్డు ఇలాగేమండి, షాపింగ్కి వెళ్ళాలి. ఎక్కడ ఉంది? 3 రోజుల క్రితం వాడు ఎవడో కొట్టేశాడు కదా. మరి 3 రోజుల క్రితం కొట్టితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదండి. ఆ కొట్టేసిన నీకంటే తక్కువ ఖర్చు పెడతాడు, అందుకే ఇవ్వాల. ఆ పక్కింటి సుజాత చూడండి, కొత్త చీరలో తెక్కొనుక్కుంటుంది. మీ ఆడాలకి ఇంకో ఆడవాళ్ళు ఏమైనా కొనుక్కుంటే జలస్ ఫీల్ చచ్చిపోతారే. అంటే రోజా గారు, అనసూయ గారు ఎందుకుండదు? ఇప్పుడు బాహుబలిలో శివగామిగా ఆవిడ చేసి దేవసేనగా ఆవిడ చేసి ఉంటే ఇద్దరి మధ్య ఆ గొడవ నేచురల్ గా ఉండేది, ఇంకో 1000 కోట్లు ఎక్స్ట్రా వచ్చేది. రేష్మి ఏం క్యారెక్టర్ చేసిందో? బల్లాల దేవా. ఏమండి, నా క్యారెక్టర్ ఏంటండి? నువ్వు ఫస్ట్ పార్ట్ లో దేవసేన, పుల్లలు ఏరుకోవటంలో నీ నేచురాలిటీని ఎవరూ మించలేరు. అప్పుడెప్పుడో గ్లిజరన్ లేకుండా సావిత్రి నటించేదంట, కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నారు అలా నటించేవాళ్ళు, మామూలుగా లేరు. ఊరకు ఒప్పుకుంటూ వస్తారు నీలాంటి పిల్ల. ఏంటండి అందులోంచి చూస్తున్నారేంటి? నీ మీద కోపం వచ్చినప్పుడు ఇలా ఫోర్క్ మధ్యలో నుంచి చూస్తే చాలు, మిమ్మల్ని ఏదో జైల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది మాకు. సరే గానీ అది ఇందాక తలనొప్పి అన్నారు, పోయిందా? పోయింది, ఇప్పుడే లోపల పోయింది.
పిల్లలను చదివే వదిలి పేపర్ చదువుకోవటం బెటర్. వీళ్ళకి జ్వరం వచ్చి నోట్లో థర్మామీటర్ పెడితే తప్ప వీళ్ళు సైలెంట్ గా ఉంటారండి. దేశంలో 99% అమ్మాయిలు నమ్మిన వాళ్ళ కోసం ప్రాణాలు ఇస్తారు. ఈ జోక్ చదివి ఒక వ్యక్తి నవ్వి 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 మృతి. రానున్న 24 గంటల్లో వర్షాలు, 3 పెగ్గులు, 4 రగ్గులు, నాటుకోడి, నాజుగ్గా ఉండే అమ్మాయిని పక్కన పెట్టుకోండి. ఎలాంటి సూచనలు కూడా ఇస్తున్నారా? పిల్లలు ఎక్కడా? బాబు పాప అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే నిదరవనా. అమ్మ, కొడుకు, కూతురు కాసేపు నానక్రాగూడలో ఉన్నావా నల్లమల్ల అడవుల్లో ఉన్నావా అర్థం కాలే. ఏం నాన్న శృంగారం వేరా ఇప్పుడే లేచావా? చిచ్చి ఊరుకో నాన్న. శృంగారం అంటే ప్రతి ఒక్కడు చీ అంటాడు. దేశ జనాభా మాత్రం 120 కోట్లు ఎట్టి వచ్చారో తెలియదు. ఏంటన్నా నా గురించి మీకు తెలీదా? చేసేవేమో ఎదవ పనులు, చెప్పేమో ఎండమూరి కథలు. నానా మీకు విషయం చెప్పాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయిని ఇచ్చే పెళ్లి చేయాలి. చేయకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. ఏమండి నీళ్ళు కూడా తాగడటండి. నీళ్లు లేకపోయినా నీళ్ళు చిత్రాలు చూసి బతుకుతాడు. వాడి గురించి ఎందుకులే కానీ వాడికంటే ముందు నువ్వు పోయేలా ఉన్నావు. ఎక్కువ చెప్పకు. ఏంట్రా ఏదో అది మెడా మైదా పిండి తగ్గిసుకుతున్నాయంట్రా. ఆపు. పెళ్లి కోసం వీడు పడే ఆతృత చూస్తుంటే జనాభా లెక్కలకు కూడా జ్వరం తెప్పిస్తాడు వీడు. ఒరేయ్ నేను చేస్తా పద. ఎక్కడ వాళ్ళు? జూబ్లీస్ లో. పద వెళ్దా పద. నాన్న నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. వాళ్ళు పెద్ద ఫ్యాక్స్ నాన్న. ఎక్కడున్నాడు వాడు? ఎవరనుకున్నారా? మెల్లో గొలుసు లేదు కదండి, మనిషి అనుకున్నామండి. ఆయనే మా మాంగారు. నేను పెళ్లి కొప్పుకోకపోతే కొండ మీద చేసుకుంటానన్నా. ఆ కొండ ఇదేనా? ఎందుకు వచ్చారు? మా అబ్బాయి మీ అమ్మాయిని ప్రేమించాడండి, పెళ్లి చేస్తామని వచ్చాం. అమ్మా తమన్నా, తమన్నారు ఇది. ఒరే తమన్నా చీకట్లో కూడా వెలిగిపోద్ది, దీని వెలుతురులో కూడా ఎత్తుక్కోవాలి. నానా నువ్వు అలా కౌంటర్లు వేస్తే పెళ్లి నానా అడిగేది అయింది చూడండి. మీ అబ్బాయి మాకు చాలా నచ్చేసాడు. బట్ 1 కండిషన్. ఏంటది? మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలంటే మా అబ్బాయికి కూడా పెళ్లి చేయాలి. చేద్దాం. మా అమ్మాయి ఖాళీగానే ఉందిగా. అదేంటన్నా మీరు అలా మాట ఇచ్చేస్తే ఎలాగా? కాలిపోతున్నాడు. ఫ్యాక్షనిస్ట్ కొడుకంటే వాడు ఇంకా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అయి ఉంటాడు. పిలిపిద్దరు మీ బాబుని. మీ అబ్బాయి నరికేశాడా? లేదు కొరికేసాడు. కొరికేయటం ఏంటండి? నువ్వు చూడు. ఏంటమ్మా అలా కొడతావు? ఊరు మంగళమే పడింది. నా మీద పడ్డామంటారా నువ్వు చూడు చూడకపో. నే చూస్తూనే ఉంటా. బెప్పం వెళ్ళవా? నువ్వు తిట్టినా నీ నోటి వెంట బెప్పం వచ్చిందని సంబరపడతా. చూసుకోపో. పిలవండి మీ బిడ్డని. బిడ్డ రా. నువ్వు యాంకర్ ఇక్కడ నువ్వు ఏం చేస్తావు? యాంకర్ అన్నావుగా. ఆర్ఎస్ బ్రదర్స్, ఫ్రీడమ్, గోకాకు, సాయి సూర్య, వైభవ్ చెట్ట చదివేస్తావు. మా ఊళ్ళో రంగం మత్త కూడా అలాగే చదువుతుంది. కిరాణా సామాను. అబ్బా నాన్న నాకెందుకు తేడాగా కనపడుతున్నావు నాన్న. ఏంటది నీకు అనిపిస్తుందా? బిడ్డ మీ చెల్లికి ఆ అబ్బాయి నచ్చాడు. నాకు కూడా నచ్చాడు. నీకు నచ్చవలసింది వాడు కాదు ఆ అమ్మాయి. అంటే నచ్చాడని మాట కూడా చెప్పే స్వాతంత్రం లేదా నాకు? ఇదిగో అమ్మాయితో ఏమన్నా మాట్లాడే పని అయితే మాట్లాడు. అబ్బా నెయిల్ పాలిష్ చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నా రే బ్రాండ్ ఇది. నాన్న ఏంటన్నా ఇది? ఏమో నీకేమో మాలిష్ కావాలి, వాడికేమో పాలిష్ కావాలి. మధ్యలో మేము చేస్తున్నాం.
డైలాగ్ చెప్పు, పవర్ఫుల్ డైలాగ్ ఒకటి మేము వినాలి, అప్పుడే మేము పెళ్లి ఒప్పుకుంటాం. బడి దగ్గర కొడతా, గుడి దగ్గర కొడతా, ఇంటింటికి దూరి ఏరి ఏరి కొడతా. చెప్పు. బడి దగ్గర కొడతాను, గుడి దగ్గర కొడతాను. ఈ దరిద్రాన్ని నేను చూడలేకపోతున్నాను, వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి. నాన్న ఎలా ఉంది మా జంట? అబ్బా యుగాంతం చూసినట్టే ఉంది, ఇంకెళ్ళండి. ఎలాగో పెళ్ళైంది, హనీమూన్ లండన్ లో చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకు ట్రైన్ ఎక్కండి, అక్కడ వచ్చే డబ్బులతో మీరే స్పెషల్ ఫ్లైట్ కొనుక్కోవచ్చు. వెళ్ళండి. ఇంక లోపలికి పోతా. కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది? మీరేమో కలిసి ఉండమని పంపించారు, వాళ్ళేమో కలిసిపోయారు నాన్న. ఎవరు? పవర్ హౌస్ లాంటి ఛార్జింగ్ కూడా పనికిరాని పవర్ బ్యాంక్ చేసావు కదరా. స్టార్టింగ్ నుంచి పెళ్లి 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 అన్నావు కదరా, ఎవడో ఊసిన కిల్లిలాగే లిప్స్టిక్లు ఏంట్రా? ఏరా ఈ కొరికేటాలు ఏంట్రా? బయటికి గంభీరంగా కనిపిస్తాను కానీ నేను కూడా నువ్వు కూడా కొరుకుతావా?